హలో పిల్లలు, కథలంటే మాకిష్టం అంటూ ఇవాళ శశి అత్త మీకోసం ఒక కథ తెచ్చింది. అది ఏంటో తెలుసా? దాని పేరు మహాగిరి. భలే ఉంది కదా పేరు, మహాగిరి అంట. అంటే ఏమై ఉంటుంది? ఎవరి పేరు మహాగిరి? ఈ ఏనుగేమో మహా అంటే చాలా పెద్దది. దానిపైన ఎంతో మంది పిల్లలు కూర్చున్నారు. ఒక అబ్బాయి ఆ ఏనుగుని ముందుకు నడిపిస్తున్నాడు. ఈ కథ ఏంటి అసలు? మహాగిరి ఏం చేసింది చూద్దాం. ఈ కథకి బొమ్మలు వేసింది, అంటే డ్రాయింగ్స్ వేసింది పులక్ బిస్వాస్. అనువాదం కె అనసూయ. అంటే ఏంటంటే ఈ కథ ముందు వేరే భాషలో ఉంది, దాన్ని తెలుగులోకి రాసింది, ట్రాన్స్లేట్ చేసింది అనసూయ అనే ఆవిడ. సరే, ఏం జరిగింది? ఒక వ్యాపారికి మహాగిరి అనే పెద్ద ఏనుగు ఉంది. అడవి నుండి బరువైన దుంగలు తీసుకురావటానికి దానిని ఉపయోగించేవాడు. చూసారా పిల్లలు, అంత బరువైన వస్తువుల్ని అటు ఇటు జరపాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఆ మెటీరియల్ అంతా అటు ఇటు మూవ్ చేయాలంటే ఇట్లా ఏనుగుల్ని వాడేవాళ్ళంట. చూసారా మీరు ఎప్పుడన్నా తాజ్ మహల్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి, ఇంకా ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టడానికి ఏం వాడుంటారు? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మనుషులతో పాటు ఇట్లా ఏనుగులు పనిచేసేవంట. అప్పుడే అంత పెద్ద పెద్ద రాళ్ళని, పెద్ద పెద్ద వస్తువుల్ని అటు ఇటు జరపగలిగేవాళ్ళు. ఇప్పుడు ఈ కథలో ఈ ఏనుగు అట్లాగే బరువుల్ని అటు ఇటు జరుపుతూ కనిపిస్తుంది మనకి. ఒక వ్యాపారికి మహాగిరి అనే పెద్ద ఏనుగు ఉందంట. ఒక వ్యాపారం చేసుకుని, బిజినెస్ చేసుకునే ఒక అతనికి మహాగిరి అనే ఒక ఏనుగు ఉందంట. మనం కూడా మన పెంపుడు జంతువులకి చిన్న చిన్న పేర్లు పెట్టుకుంటాం కదా. మన కుక్కలకి, కొంతమంది అయితే వాళ్ళు పెంచుకునే ఆవులకి, వాటికి కూడా పేర్లు పెట్టుకుంటారు. అట్లాగే ఈ ఏనుగు పేరంట ఆ వ్యాపారి ఏమని పెట్టాడు? మహాగిరి. అడవి నుండి బరువైన దుంగలు తీసుకురావటానికి దానిని ఉపయోగించేవారు. చూసారా, అడవిలో చాలా చెట్లున్న దగ్గర ఎక్కడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో అక్కడి నుంచి ఆ దుంగలు తీసుకురావటానికి ఆ వ్యాపారి వాడేవాడంట. కానీ అడవులు నరకొచ్చా? నరకూడదు కదా. అడవులు ఉంటేనే భూమి బాగుంటుంది. ఎవరింట్లో వివాహం జరిగినా పెళ్లి కూతురి ఇంటికి పెళ్లి కొడుకును తీసుకురావటానికి మహాగిరిని పంపేవారు. ఆ మహాగిరంట అడవిలో దుంగలు, అంటే ఈ వుడెన్ లాగ్స్ తేవటమే కాదు, వాటితో పాటు ఇంకో పని కూడా చేసేదంట. అదేంటంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు దగ్గరికి, అంటే పెళ్లి జరిగే చోటు ఉంటుంది కదా, పెళ్లి వేదిక, ఆ పెళ్లి వేదిక దగ్గరికి తీసుకురావటానికి మహాగిరినే పంపించేవాళ్ళంట. ఆ మహాగిరి వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని తన పైన ఎక్కించుకొని, ఇలా చూసారా పెళ్లి కొడుకు ఎంత దర్జాగా కూర్చున్నాడో, పైన మహారాజులాగా కూర్చొని ఆ ఏనుగుపై ఊరేగుతూ వస్తున్నాడు. ఎక్కడికి? పెళ్లి దగ్గరికి. దేవాలయంలో ఏ ఉత్సవం జరిగినా ఊరేగింపులో మహాగిరిదే మొదటి స్థానం. ఒకసారి గుళ్ళో ఉత్సవం జరపాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఉత్సవం జరిగినా ఊరేగింపులో మహాగిరిదే మొదటి స్థానం. చూసారా, ఉత్సవాలు జరుగుతాయంట. దసరా అని, దీపావళి అని, రకరకాల పండుగలు జరిగినప్పుడు ఇలా ఊరేగింపు అన్నమాట. దేవుణ్ణి ఇలా పెట్టి తీసుకెళ్తారు. పైన దేవుడిది బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని ఇలా పట్టుకుంటే పూజారులు
గొడుగు పెట్టి అలా పింజామరలు ఇలా విసురుతూ మేళం చేస్తూ, ఇక్కడ బుజ్జేనుగు పైన కూడా ఉన్నాడు చూసారా ఒక చిన్న పూజారి. అట్లా వాడుకుంటారంట ఉత్సవానికి ఏనుగులు. అట్లాంటి ఉత్సవంలో మహాగిరిదే మొదటి స్థానం. చూసారా, అన్ని ఏనుగుల కన్నా ముందు ఎవరున్నారు? పెద్ద ఏనుగు అందరికన్నా. ఈ మహాగిరి మొదటి స్థానం అంట, ఫస్ట్ ప్లేస్ అంట మహాగిరి వాటన్నిట్లో. ఒకసారి గుళ్ళో ఉత్సవం జరపాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేద్దామని అనుకున్నారంట ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా. జెండా ఎగరవేయకుండా ఉత్సవం మొదలుపెట్టారు. గుడిలో జెండా ఉంది కానీ దానికి అవసరమైన జెండా స్తంభం లేదు. చూసారా, ఉత్సవం అయితే చేద్దామని అనుకున్నారు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పెద్ద ఫెస్టివల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ ఫెస్టివల్ చేయటానికి ముందు జెండా ఎగిరేది ఎలా? పైకి అందరికన్నా ఎత్తు, గుడి కన్నా ఎత్తు, అందరి ఇళ్ల కన్నా ఎత్తుగా ఎగరాలంటే ఒక పొడవాటి స్తంభం కావాలి కదా. స్తంభం అంటే పిల్లర్ కావాలి కదా. అదే లేదంట. ఎలా అని ఆలోచిస్తున్నారు వీళ్ళంతా, ఆ ఊరి పెద్దలంతా ఏం చేద్దామని. అందుకని గ్రామస్తులు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి ఒక పొడవాటి టేకు చెట్టును నరికారు. దానిని చక్కని స్తంభంగా చెక్కారు. అదంతా అడవంట వాళ్ళ ఊరి చుట్టూ. ఆ అడవిలో చాలా చెట్లున్నాయంట. ఆ చెట్లలో ఒక చెట్టుని వాళ్ళు స్తంభంగా వాడుకుందామని అనుకున్నారు. అనుకొని కొంతమంది వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి చూసారా, గొడ్డళ్ళు, యాక్సెస్. ఆ గొడ్డలు తీసుకెళ్ళి ఆ చెట్టుని నరికి దాన్ని చక్కగా నున్నగా స్మూత్గా అయ్యేటట్టు ఒక పెద్ద పిల్లర్ లాగా చెక్కుతున్నారు. ఆ స్తంభం చాలా పొడవుగాను బరువుగాను ఉంది. గ్రామస్తులు దానిని మోసుకుని వెళ్ళలేకపోయారు. అందుకని స్తంభాన్ని గుడి దాకా తీసుకెళ్ళటానికి మహాగిరిని తీసుకువచ్చారు. చూసారా, ఎక్కడైతే మనిషి బలం సరిపోదో అక్కడ మనిషి కన్నా బలమైంది కావాలి. ఇక్కడ మనిషి కన్నా బలమైన వాళ్ళు ఎవరు? ఒక పెద్ద ఏనుగు. అదే మన మహాగిరి. అందరికీ మహాగిరి గుర్తొచ్చిందంట. ఆ స్తంభం చాలా పొడవుగాను బరువుగాను ఉందంట. వెరీ టాల్ అండ్ వెరీ హెవీ. గ్రామస్తులు దాన్ని వెళ్ళలేకపోయారంట. ఎవరి వల్ల కాలేదంట. అంత బరువుగా ఉందంట, అంత పెద్ద స్తంభం అంట అది. అందుకని స్తంభాన్ని గుడి దాకా తీసుకెళ్ళటానికి మహాగిరిని తీసుకువచ్చారు. సో ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ మహాగిరి వచ్చేసింది. మహాగిరి వచ్చి చక్కగా తన తొండంతో అంత పెద్ద స్తంభాన్ని అలా ఎత్తేసిందంట మహాగిరి. పైనేమో మావటివాడు కూర్చున్నాడు. మావటి అంటే ఎవరు? మావటి అంటే ఏనుగుని నడిపించేవాడు, ఏనుగుని ఆజ్ఞాపించేవాడు. ఏయ్ ఎత్తు, ఏయ్ అలా తీసుకెళ్ళు, కింద పెట్టు అని చెప్తాడు కదా, మావటి. మీరు జాగ్రత్తగా గమనించారా? మావటి చేతిలో ఇవేవో ఉన్నాయి. అవేంటో చూద్దాం, ముందు చూద్దాం. గ్రామస్తులు గుడి ముందు ఒక గుంత తవ్వారు. జెండా స్తంభాన్ని ఆ గుంతలో మహాగిరి నిలబెట్టాలి. స్తంభాన్ని గుంత వరకు తెచ్చింది మహాగిరి. కానీ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి మళ్ళింది. ఏదో జరుగుతుందిరో ఈ కథలో. గుడి ముందుకు ఒక గుంత తవ్వారంట గ్రామస్తులు. ఒక గుంత అంటే ఒక పెద్ద పిట్ అన్నమాట. ఆ పిట్ ఎందుకు తవ్వారో చెప్పుకోండి. ఈ దుంగని, ఈ పెద్ద పిల్లర్ని అందులో నిలబెట్టాలని. మీకు అర్థమైంది కదా. జెండా స్తంభాన్ని ఆ గుంతలో మహాగిరి నిలబెట్టాలి. అది ఏనుగుకున్న పని. ఇప్పుడు స్తంభాన్ని గుంత వరకు తెచ్చింది మహాగిరి. చక్కగా అడవి నుంచి, ఎంతో దూరానున్న అడవి నుంచి అలా తెచ్చేసిందంట. పైన మావటివాడు పద వెళ్ళు అని అంటుంటే
గుడి దాకా తెచ్చేసిందంట, గుంత దగ్గర నిల్చుందంట. కానీ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కు మళ్ళింది. చక్కగా వచ్చింది ఇక్కడ దాకా, కానీ ఒక్కసారిగా ఆగిపోయిందంట, వెనక్కు మళ్ళిందంట. అంటే అబౌట్ టర్న్, ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లా, ఆగిపోయిందంట, స్టాండ్ స్టిల్. గుంతలో స్తంభాన్ని పాతమని మహాగిరిని మావటి ఆజ్ఞాపించాడు. కానీ మహాగిరి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మావటి ఏం చేస్తున్నాడు? ఇక్కడ పెట్టు, ఈ స్తంభాన్ని గుంతలో పెట్టు అని ఆజ్ఞాపిస్తున్నాడంట. ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆర్డర్ చేస్తున్నాడు. హీ షౌటింగ్ ఎట్ దిస్ ఎలిఫెంట్, ఈస్ కమాండింగ్. కానీ మహాగిరి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎంత చెప్పినా, ఎంత ఆర్డర్ చేసినా ఒక్క అడుగు అంటే ఒక స్టెప్ కూడా ముందుకి వేయలేదంట, జరగలేదంట. బలమైన కర్రతో మహాగిరిని మావటి కొట్టాడు. ఈస్ బీటింగ్ ఇట్. అయినా మహాగిరి కదలలేదు, మెదలలేదు. ఈవెన్ దెన్, కొట్టినా కానీ కదలలేదంట, ఏమీ భయపడదంట ఈ మహాగిరి. కర్ర విరిగిపోయే వరకు మహాగిరిని మావటి కొట్టాడు. అయ్యయ్యో, బాగా కొడుతూనే ఉన్నాడంట. ఎంత కొట్టాడంటే ఆ కర్ర విరిగిపోయిందంట. ఇట్ జస్ట్ బ్రోక్. ప్రజలు ఆగ్రహించి చేతకాని వాడివంటూ మావటిని తిట్టారు. మావటికి కోపం వచ్చింది. తటాలన తన కత్తి తీశాడు. చూసారా, ఈ ఊరి వాళ్ళందరూనంట చుట్టూ నిల్చొని ఏమంటున్నారు? ఏయ్ మావటి, ఆ ఏనుగుని ఏం చేస్తున్నావు? ఆ స్తంభాన్ని గుంతలో పెట్టేటట్టు చెయ్యి, నీ వల్ల కాటం లేదా, నీకు చేత కాదా అని అరుస్తున్నారంట కోపంగా. అప్పుడు తటాలున్న తన కత్తి తీశాడంట. ఆ మావటి ఆ కత్తి తీశాడంట. ఏం చేస్తాడు కత్తితో? మహాగిరిని పొడి చేస్తాడా? అప్పుడు మహాగిరికి దెబ్బ తగులుతుంది కదా, గాయమవుతుంది కదా. ఎలా ఇప్పుడు? అలా చేయొచ్చా? కొంతమంది మావటులు ఏనుగు మాట వినాలంటే, వాళ్ళు చెప్పింది చెయ్యాలంటే కొడతారు. ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న కత్తుల్ని కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని వాటితో ఇలా పొడుస్తారు ఏనుగుని. పొడిస్తే ఏనుగు నొప్పి పుట్టి అప్పుడు చెప్పిన మాట వింటుందని అలా చేస్తారు. అప్పుడేం జరుగుతుంది? మహాగిరి మెడ మీద ఆపకుండా అదే పనిగా కత్తితో పొడవసాగాడు. కత్తి ఘాట్ల బాధను తట్టుకోలేకపోయింది మహాగిరి. కోపంతో స్తంభాన్ని గిరాటేసింది. చూసారా మావటి ఏం చేశాడో? మహాగిరి మెడ మీద ఆపకుండా అదే పనిగా కత్తితో పొడవసాగాడు. చూసారా, మరి ఈ ఊళ్ళో వాళ్ళంతానేమో ఈ మావటిని కోపడుతున్నారు. ఈ మావటికేమో చాలా కోపం, చాలా ఉక్రోషం. హీ వాజ్ జస్ట్ యాంగ్రీ ఎట్ దట్ ఎలిఫెంట్. నేను చెప్పిన మాట వినవా నువ్వు అని తన దగ్గర ఉన్న ఆయుధాలతో దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. కత్తితో పొడవసాగాడంట, పొడుస్తున్నాడంట. హీస్ ప్రిక్కింగ్ ద ఎలిఫెంట్ విత్ దీస్ టైనీ స్వోర్డ్స్. కత్తి ఘాట్ల బాధను తట్టుకోలేకపోయింది మహాగిరి. కోపంతో స్తంభాన్ని గిరాటేసింది. చూసారా, కొడితే ఓర్చుకుంది, కర్ర విరిగిపోయింది. కానీ కత్తి చాలా నొప్పి పుడుతుంది కదా. మననే ఎవరైనా పొడిచారనుకోండి ఏదైనా నీడిల్తో, మనకి చాలా నొప్పి పెట్టుతో. అట్లాగే ఏనుగు కూడా చాలా నొప్పి వచ్చేసిందంట. కోపంతో స్తంభాన్ని గిరాటేసింది. ఇట్ కుడెంట్ బేర్. తట్టుకోలేక ఏం చేసింది? ఆ స్తంభాన్ని ఒక్కసారిగా ఇలా విసిరేసిందంట, గిరాటేసింది, అవతలికి వెళ్ళి పడిపోయేటట్టు దూరంగా. మహాగిరి పెద్దగా ఘీంకరించి ఒళ్ళంతా ఒక్కసారి విదిల్చింది. దాంతో మావటి కింద పడిపోయాడు. చూసారా, అప్పటిదాకానైతే ఓర్చుకుంది. ఇక దానివల్ల కాక ఏం చేసింది? అప్పటిదాకా తొండంతో పట్టుకున్న స్తంభాన్ని విసిరి పారేసింది. ఇక అటు ఇటు చుట్టూ ఉన్న వాళ్ళంతా పారిపోతున్నారు. ఆ పైన కూర్చున్న మావటి ఇప్పుడు పైన ఉన్నాడా? లేడు.
ఏనుగు ఒక్క విదిలింపు ఇట్లా ఒక్కసారి షివర్ చేసేసరికి బాడీనంతా కింద పడిపోయాడంట. ప్రజలంతా భయపడ్డారు. ఏనుగుకి పిచ్చి పట్టిందనుకుని దూరంగా పారిపోయారు. అంత పెద్ద ఏనుగు, దానికే కోపం వచ్చిందంటే ఏం చేస్తుంది? అందరినీ పచ్చడి కింద తొక్కేస్తుంది. అందుకని వీళ్ళంతా భయపడిపోయి, ఏనుకేమైంది? ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయింది? ఈ ఏనుగుకి పిచ్చి పట్టింది అనుకొని దూరంగా పారిపోయారు. ఇస్ ఇట్ ఎ మ్యాడ్ ఎలిఫెంట్? లెట్ us రన్ అవే అని పరిగెడుతున్నారంట అక్కడి నుంచి. మహాగిరి ఒంటరిగా మిగిలిపోయింది. ఇంకా అక్కడ ఎవ్వరూ లేరు. అందరికీ భయమే. అప్పటిదాకా కొట్టి పొడిచి ఉన్న ఈ మావటి కూడా, వాడికి కూడా భయం వేసిందంట. వాడు కూడా పారిపోయాడంట. ఇప్పుడు ఇక ఎవ్వరు లేరంట. ఒక్క మహాగిరే అక్కడ నిల్చుందంట. మహాగిరి గొంత దగ్గరకు వెళ్ళి ముందు కాళ్ళు వంచి తొండాన్ని గోతిలోకి దూర్చింది. తన తొండంతో దేన్నో పట్టుకొని మెల్లగా పైకి లాగి జాగ్రత్తగా నేల మీద దించింది. అది విషయం. చూసారా? మహాగిరి నోరు లేదు కదా, మాట్లాడలేదు కదా, ఎలా చెప్తుంది? అందుకని చెప్పలేకపోయింది ఇప్పటిదాకా. ఏం చేసింది? అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోయి దూరంగా నిల్చొని చూస్తున్నారంట. ఏం చేస్తుంది ఏనుగు ఇప్పుడు అని భయపడుతుంటే, గొంత దగ్గరకు వెళ్ళి ముందు కాళ్ళు వంచి తొండాన్ని గోతిలోకి దూర్చిందంట. ఇలా కాళ్ళు వంచి, ముందరి కాళ్ళు, ఇవి వెనక కాళ్ళు వంచి ఇలా తన తొండాన్ని ఇంత పెద్ద గొంత లోపలికి దూర్చిందంట. తన తొండంతో దేన్నో పట్టుకొని మెల్లగా పైకి లాగి జాగ్రత్తగా నేల మీద దించింది. చూసారా? లోపల ఏముంది? బొమ్మలో కనిపించింది కదా మీకు, ఒక చిన్న పిల్లి కూన, ఎ టైనీ లిటిల్ క్యాట్. దాన్ని జాగ్రత్తగా నేల మీదకి దించిందంట. అది ఒక పిల్లి పిల్ల. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న గ్రామ ప్రజలకు మావటి ఆదేశాలను మహాగిరి ఎందుకు లెక్క చేయలేదో ఇప్పుడు తెలిసిపోయింది. అది ఇప్పటిదాకా మహాగిరి ఎందుకు చెప్పిన మాట వినకుండా అడవి నుంచి అయితే చక్కగా దొంగని తెచ్చింది, మరి ఆ దొంగని ఆ గుంతలో పెట్టడానికి మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదు. ఎంత కొట్టినా ఎంత పొడిచినా చెయ్యనంటే చెయ్యనంటుంది ఆ పని. ఎందుకో ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది. మావటి ఆదేశాలను మహాగిరి ఎందుకు లెక్క చేయలేదో ఇప్పుడు తెలిసిపోయింది. మావటి ఆదేశాలు, మావటి కమాండ్ అన్నమాట. మావటి ఎంత కమాండ్ చేసినా కానీ ఈ ఏనుగు అస్సలు వినలేదు. ఆ పిల్లి కూన గాయపడటం మహాగిరికి ఇష్టం లేదు. అదనమాట. అది గాయపడింది, దెబ్బలన్నిటినీ ఓర్చుకుంది, ఎన్ని దెబ్బలు కొట్టినా తట్టుకుంది. పొడిస్తే మాత్రం చాలా కోపం వచ్చేసి తట్టుకోలేకపోయింది. ఆ స్తంభాన్ని విసిరేసింది. ఎందుకు ఇదంతా చేసింది? ఎందుకంత బాధపడింది? ఈ మంచి మహాగిరి దానికి ఈ బుజ్జి పిల్ల గాయపడటం ఇష్టం లేదంట. ఎందుకు గాయపడుతుంది బుజ్జి పిల్ల? అదే కనుక లోపల ఉందనుకోండి, దానిపైన స్తంభం పెడితే, ఆ పెద్ద స్తంభం పెడితే పిల్లికోని ఏమైపోతుంది? చితికిపోతుంది. ఇట్ విల్ బి క్రష్డ్ ఇన్ టు డెత్ కదా. అది మహాగిరికి ఇష్టం లేదంట. అందుకని అది ఆ పని చెయ్యలేదు. సంతోషంతో అందరూ దాని దగ్గరకు పరిగెత్తారు. అప్పుడు మహాగిరి స్తంభాన్ని తీసి గోతిలో పెట్టింది. ప్రజలు గుంతను మట్టితో పూడ్చే వరకు కదలకుండా పట్టుకొని నిలబడింది. అది అందరికీ ఇప్పుడు అర్థమైపోయిందంట. దూరంగా పరిగెట్టారు. ఎందుకు ఈ ఏనుగు ఇట్లా చేస్తుంది అని. దూరం నుంచి చూశారు. అది బయటికి ఒక పిల్లిని
తీసి జాగ్రత్తగా నేల మీద పెట్టటం. ఓహో, అదన్నమాట విషయం. అందుకే ఈ స్తంభాన్ని పెట్టనంటే పెట్టనంది. అప్పుడు మహాగిరి స్తంభాన్ని తీసి గోతిలో పెట్టింది. ప్రజలు గుంతను మట్టితో పూడ్చే వరకు కదలకుండా పట్టుకొని నిలబడింది. వీళ్ళంతా వచ్చి నిల్చున్నారంట. అప్పుడు ఇక పిల్లిని బయట పెట్టిన తర్వాత, పిల్లిని తీసి నేల మీద పెట్టిన తర్వాత ఆ స్తంభాన్ని నేల మీద ఇలా గుంతలో దిగబెట్టిందంట. గుంతలో ఇలా పడిపోకుండా పట్టుకుందంట, అటు ఇటు జరగకుండా. అట్లా పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ మట్టితో మూసి గట్టిగా చేస్తేనే మళ్ళీ ఆ స్తంభం అటు ఇటు ఊగకుండా పడిపోకుండా ఉంటుంది కదా. సో ఈ పనులన్నీ అయ్యే వరకు మహాగిరి అట్లాగే నిల్చుందంట. గ్రామస్తులంతా ప్రేమతో ఆప్యాయంగా మహాగిరి ఒళ్ళు నిమిరారు. చూసారా, వాళ్ళ కోపమంతా పోయింది. ఇప్పుడు ఏనుగంటే ఎవ్వరికీ కోపం లేదు. ఎంత మంచి పని చేసింది, ఎంత గుడ్ జాబ్ చేసింది ఏనుగు అని దాని ఒళ్ళంతా ఇలా ఇలా అని చేత్తో నిమిరారంట, ఇలా ప్యాక్ చేశారంట. దానికి పళ్ళు మిఠాయిలు తినిపించారు. అది గాయపడినందుకు వాళ్ళు విచారించారు. దానికి మంచి మంచి దానికి ఇష్టమైన ఆహారం అంతా తెచ్చారంట. ఏనుగు ఏం తింటుంది తెలుసా మీకు? ఏనుగుకి అరటి పళ్ళంటే ఇష్టం, ఏనుగుకి కొబ్బరికాయలంటే ఇష్టం, ఏనుగుకి చెరుకు గడలంటే ఇష్టం. సో ఇవన్నీ ట్రీట్స్ అన్నమాట, దానికి ఇష్టమైన స్నాక్స్. అవన్నీ తెచ్చిపెట్టారంట చక్కగా తినటానికి. అది గాయపడినందుకు వాళ్ళు విచారించారంట. అయ్యయ్యో, దీన్ని అనవసరంగా బాధ పెట్టామే, దీని మంచి మనసు మనకి తెలియక ఎంత సహాయం చేసింది మనకి, ఆ చిన్న పిల్లిని చనిపోకుండా కాపాడింది అని, దెబ్బ తగిలినందుకు మావటి కొట్టాడు కదా అని అందరికీ దాని మీద చాలా జాలి కలిగిందండి. దే వర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఆ రోజు నుండి మహాగిరి అందరికీ ప్రీతిపాత్రమయ్యింది. చూసారా, ఇక అప్పటి నుంచి మహాగిరి అంటే అందరికీ ఇష్టమేనంట. అప్పటి వరకు ఇష్టమే, ఇప్పటి నుంచి ఇక నుంచి ఇంకా ఇంకా ఇష్టమంట. పిల్లలకు అదంటే భలే ఇష్టం. ఏమీ తీసుకోకుండా వర్తకుడు తమను ఏనుగుపై ఎక్కనిచ్చినప్పుడల్లా పిల్లలకి ఎంతో సంతోషంగా ఉండేది. చూసారా, ఈ ఏనుగు మీద కంట పిల్లలంతా ఎక్కి కూర్చుంటే ఈ మావటి ఈ ఏనుగును నడిపేవాడు అలా ఊరంతా తిప్పి తీసుకొచ్చేవాడు అంట. అలా ఎక్కి కూర్చున్నందుకు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ డబ్బులు అడిగేవాడు కాదంట. అట్లా మహాగిరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమైన ఏనుగు అయ్యిందంట. అది కథ. చూసారా, మహాగిరి కథలో ఈ ఏనుగులాగా మీరు కూడా ఏదన్నా మంచి పని చేయాలనుకుంటే అది ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా పూర్తి చేయాలన్నమాట. బాగుంది కదా. వచ్చే కథతో, మంచి కథతో శశి అత్త మళ్ళీ కలుసుకుంటుంది. బాయ్ బాయ్.